హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు మన ఛానల్లో బజ్జీలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా బజ్జీ పిండి తీసుకొని ఇలా జల్లెడ పెట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల పురుగులు ఏమైనా చిన్న చిన్నవి ఏమైనా దుమ్ము ఇంకేమైనా ఉన్నా కూడా చెత్త ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. సో మీరు ఏ పిండి అయినా సరే యూజ్ చేసే ముందు జల్లెడ పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా జల్లెడ పెట్టేసుకున్నాక వంట సోడాని వేసేసుకోవాలి. వంట సోడాని వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసేసుకోవాలి. అవి రెండు వేసేసాక ఇలా బాగా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు తగినంత వాటర్ వేస్తూ మీరు దీన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా వాటర్ వేసి కలుపుతున్నప్పుడు మీరు దీన్ని ఎంతసేపు మంచిగా కలపగలిగితే మీ బజ్జీలు అంత మంచిగా వస్తాయండి. సో ఇలా ఇక్కడ మా చెల్లి కలుపుతున్నట్టు ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక అరగంట పాటు సైడ్కి పెట్టేసేయండి. తగినంత మిరపకాయలు తీసుకొని ఇప్పుడు అరగంట నానబెట్టిన పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేస్తూ అలా వేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఇది జాగ్రత్తగా, ఎందుకంటే ఆయిల్ మన చేయికి తగలొచ్చు. సో జాగ్రత్తగా వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే మీకు అవసరం. చూసారా ఎంత బాగున్నాయో. చూసారా ఎంత బాగా వేగుతున్నాయో. ఇవి మరీ ఎక్కువ మాడిపోయేలాగా చేసుకోకండి. దగ్గరుండి కిందికి మీదికి అనుకుంటూ తొందరగా ఇలా తీసేసేయండి. చూసారా ఇక్కడ బజ్జీలు ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఈ బజ్జీల్లో మీరు పక్కకి కొన్ని ఆనియన్స్ పెట్టుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇలాంటి ఫుడ్ బ్లాగ్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.